మేడ్చల్ పట్టణ నడిబొడ్డున భారీ విస్ఫోటనం జరిగింది. ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ వనం మొత్తం కూడా కూలిపోయింది. అయితే 2 షాపులు ధ్వంసమయ్యాయి. ఎగిరిపడిన శకలాలు తగిలి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఇంట్లో వృద్ధురాలు, మొబైల్ షాప్ నిర్వాహకుడితో సహా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని మెయిన్ చౌరాస్తాలో పూల దుకాణం, మొబైల్ షాపులు ఉన్నాయి. వీటి వెనక రేకుల ఇంట్లో వృద్ధురాలు ఉంటోంది. రేకుల ఇంట్లో సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న 2 షాపులు కూడా ధ్వంసమయ్యాయి. శిథిలాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. మరో 4 తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. స్థానికులు, పోలీసులు శిథిలాలను తొలగించారు. ఇక ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ రోడ్ లో సుమారుగా 9:30-10 గంటల మధ్యలో ఒక 50 సంవత్సరాల బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. ఆ జరిగిన ప్రమాదంలో రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి గాయాలైనాయి. ఒక వ్యక్తి అప్పటికప్పటికే స్పాట్ డెడ్ జరిగినాడు. ఆ రూమ్ లో ఉన్నటువంటి ఒక మహిళ కూడా చాలా గాయాలు జరిగినది. ఇది పాత బిల్డింగ్ అవడం జరిగిందా, లేకపోతే లోపల ఏమైనా సిలిండర్ పేలిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. డిఆర్ఎఫ్ టీము, మా పోలీసు వాళ్ళు, ప్రజలందరూ సహకారంతో ఉన్నటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. అనంతరం ఏ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ కేసు 2 గాయాలైన ఒక మనిషి చనిపోయినాడు. క్లూస్ టీమ్ కూడా వస్తుంది. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డిఆర్ఎఫ్ టీం వచ్చింది. ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. చనిపోయిన వ్యక్తి ఇంకా గుర్తించాల్సి ఉంది. ఎవరో తెలియట్లేదు. అందరు కూడా వాట్సాప్ ద్వారా, మీడియా వాళ్ళ ద్వారా అందరు కూడా ఫోటో పంపడం జరిగింది. ప్రస్తుతానికైతే లోపల దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రజెంట్ క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, నిన్న రాత్రి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒక సిలిండర్ పేలి బిల్డింగ్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి మొత్తం కూడా చూడొచ్చు మీరు విజువల్స్ లో. ప్రెజెంట్ అయితే మనం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ వద్దకైతే వచ్చాము. ఇదే బిల్డింగ్ నిన్న రాత్రి 9 గంటల సమయంలో మొత్తం కూడా సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయిందని చెప్పాలి. అయితే ఈ బిల్డింగ్ కి సంబంధించి వెనకాల తిరుపతమ్మ అనే మహిళ ఉంటారు, వృద్ధురాలు ఉంటారు. ఆ మహిళకు సంబంధించిన రేకుల షెడ్లోనే సిలిండర్ బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత ఈ బిల్డింగ్కి సంబంధించి బిల్డింగ్ స్టార్టింగ్లోనే ఇటు పూల షాప్ సంబంధించి, అదేవిధంగా మొబైల్ షాప్కి సంబంధించి కూడా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సిలిండర్ పేలిందో, ఈ సిలిండర్ పేలిన వెంటనే మొత్తం బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిన పరిస్థితి. అయితే తిరుపతమ్మకైతే గాయాలయ్యాయి. అదేవిధంగా మొబైల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తికి కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ సిలిండర్ పేలిందో, బ్లాస్ట్ అయిన వెంటనే ఈ శకలాలన్నీ కూడా ఎదురుగా అంటే రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి మీద పడడంతో ఆ వ్యక్తి కూడా అక్కడికక్కడికే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులంతా కూడా వీటికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టి మొత్తం కూడా క్షతగాత్రులనైతే స్థానిక ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వ్యక్తికి కూడా ప్రజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే మార్చరీ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఈ బిల్డింగ్కి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు. అతనితో మాట్లాడదాం. అన్న, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? నైట్ అరౌండ్ 9:30 to 10 మధ్యలో బ్లాస్ట్ జరిగింది. దాంట్లో మా అత్తయ్య ఉన్నారు, ఇంకా మొబైల్ షాప్ అతను, రోడ్ మీద వెళ్ళే పర్సన్, వాళ్ళు 3 ఉన్నారు. రోడ్ మీద వెళ్ళే పర్సన్కి రాయి తాకి తను చనిపోయాడు. మా అత్తయ్యకి కాలిపోయింది. మొబైల్ షాప్ కూడా మైనర్ ఇంజరీ. అంతే. ఇక్కడికి తీసుకెళ్లారు. ఈ ఘటనకి సంబంధించి గాయాలు అయిన వెంటనే తిరుపతమ్మని కావచ్చు, గాయాలైన వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాం, సంప్రద హాస్పిటల్. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? ఇప్పుడు ఓకే, ఫైన్ అన్న. ఈ పర్సన్ ఒక్కడే కనుక. సిలిండర్ బ్లాస్ట్ జరిగిన సమయంలో తిరుపతమ్మ కూడా లోపల ఉన్నారని చెప్పేసి అన్నారు. అంటే ఎలా జరిగింది? సిలిండర్ లీకేజ్ అవ్వడం వల్ల జరిగింది, ఎలా జరిగిందని జరిగింది? క్లోజ్ టీమ్ పోలీస్ వాళ్ళు వచ్చారు, చూస్తారు. అంటే మొత్తం బర్నింగ్స్ ఉన్నాయి. వాళ్ళు నైట్ కూడా వచ్చి సిలిండర్ బ్లాస్ట్ అయ్యాన్ని కన్ఫర్మ్ చేశారు. పోలీసులు ఏం చెప్పారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ వస్తుంది, మొత్తం ఫైనల్ రిపోర్ట్ చెప్తామని చెప్పారు. సో మొత్తానికైతే తిరుపతమ్మకు సంబంధించిన వ్యక్తి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి నిన్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. ఈ సహాయక చర్యలు చేపట్టిన తర్వాత వెంటనే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అసలు ఇది లీకేజ్ కారణంగా జరిగిందా, ఇతర కారణాలతో ఏమైనా జరిగిందా అనే కోణంలో ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్య. రైట్, థ్యాంక్ యూ అనిల్.